నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజేతం మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలలో ప్రచారం జోరుగా కొనసాగుతుంది. నువ్వా నేనా అనే టఫ్ ఫైట్ దాదాపు చూస్తే ఐపీఎల్లో మరి పాకిస్తాను మరి ఇండియాకి జరిగినటువంటి మ్యాచ్లో రసవత్తరంగా ఎలా ఉందో అంతకంటే కూడా రసవత్తరంగా ఉన్నటువంటి మునుగోడు ఎలక్షన్లో ప్రస్తుతం మన మరుగుడ మండలం ఉన్నటువంటి కుదబాక్సుపల్లిలో మరి కొలను శంకర్ రెడ్డి గారు కావచ్చు, మరుగుల మండల బీజేపీ అధ్యక్షులు పెద్ద యాదవ్ కావచ్చు, నవీన్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి కొలను శంకర్ రెడ్డి గారు, ఎలా ఉంది పరిస్థితి? అసలు భారతీయ జనతా పార్టీ గతంలో 10,000 ఓట్లు పడ్డాయి ఇక్కడ గొంగిడి మహేందర్ రెడ్డి గారి, మనోహర్ రెడ్డి గారికి. సో ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే రిజైన్ చేసి మీ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ మొత్తం షిఫ్ట్ అయిందంటారా? మాకు 10,000 12,000 వచ్చిండొచ్చు గతంలో. ఏదైతే ఇదే పద్ధతిలో మాకు హుజూరాబాదులో కానీ దుబ్బాకలో 3,000 6,000 వచ్చినటువంటి నియోజకవర్గాలు, అలాంటి నియోజకవర్గాల్లో దుబ్బాకలో రఘునందనన్న గెలిపించారు ప్రజలు. హుజూరాబాద్లో 1,000 కోట్లు ఖర్చు పెడితే ముఖ్యమంత్రికి కర్ర కాల్చి వాత పెట్టిరు. ఇక్కడ అంతకంటే రెట్టింపు స్థాయిలో నల్లగొండ జిల్లా ప్రజలు చైతన్యవంతులు, విద్యావంతులు, మేధావులు. ఈ యొక్క కవులు, కళాకారులు, సామాజిక వర్గాలన్నీ కూడా కేసీఆర్కు రాజకీయంగా బొంద పెడితేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మునుగోడు అభివృద్ధి అవుతుంది. మునుగోడు అభివృద్ధి కోసం ఏనాడు మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి సహా 14 మంది క్యాబినెట్ మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీలు వచ్చి ఈనాడు ప్రజల్ని ప్రాధేయపడుతూ, బ్రతిమిలాడుతూ, కాళ్ళు మొక్కుతూ ఓట్లు అడుగుతున్నారంటే అప్పటికే ఈ యొక్క టీఆర్ఎస్ కారు గుర్తు 100% ఓడిపోయిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, దీంట్లో భాగంగానే మొయినాబాద్లో జరిగినటువంటి రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే రిసార్ట్లో జరిగినటువంటి డ్రామా స్క్రీన్ ప్లే డైరెక్షన్ కేసీఆర్ గారు ఏ విధంగా ఇచ్చి తన కంట్రోల్లో బయటికి ఏం చెప్పాలని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలను ఇప్పటికి కూడా బయటికి వదలకుండా ఆ 4 ఎమ్మెల్యేలతో ప్రగతి పనులు పెట్టుకొని నాటకాలు ఆడుతూ ఉన్నాడంటే ఈ యొక్క కేసీఆర్ గారు నా పని అయిపోయింది, నా సమయం లేదు, ఇక బీజేపీ చేతుల్లోకి రాష్ట్రం పోబోతూ ఉందని చెప్పి ఊహించే ఈ నాటకాలకు తెరదీస్తూ ఉన్నాడు. ఇదే కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి క్యాబినెట్, రాష్ట్ర టీఆర్ఎస్ యావత్ ఇక్కడ పెట్టి, క్యాబినెట్ సెక్రటరీ ఇక్కడ పెట్టి తెచ్చినటువంటి గనులు ఎవరే? మా యొక్క రాజగోపాల్ రెడ్డి గారు కాదా? ఈనాడు ముఖ్యమంత్రి వస్తూ ఉన్నాడంటే మా అక్క చెల్లెళ్లకు, మా అన్న తమ్ముళ్లకు, మా రైతన్నలకు ఈనాడు నీకు సారాయి సీసాలు ఇస్తామన్నా, నీకు డబ్బులు వంచుతామన్నా, ఈనాడు ఇక్కడ పోయాయి వాహనాలు అధికార యంత్రాంగం తిరుగుతూ ఉందంటే కారకుడవాడు ఫామ్ హౌస్లో తాగి పండుకునే ముఖ్యమంత్రిని మునుగోడు ప్రజల ముందుకు తీసుకొచ్చిన యుగ పురుషుడు మా అన్న రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారిని ఈ ప్రజలు అభివృద్ధి తాంత్రికుడు, ఈనాడు మాకు వస్తున్న ఏ నిధి అయినా దీని కారకుడు రాజగోపాల్ రెడ్డి గారు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఇక్కడ ఇంటికో ఉద్యోగం అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, డబల్ బెడ్రూమ్ అన్నాడు, సర్వం చెప్పిండు. ఇక్కడ ఏది అమలు చేయలే. కానీ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు దండుకునే కుట్రలు మాత్రం చేస్తూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని సవాల్గా తీసుకుంది. ఈ మోసపూరిత తప్పుడు విధానాలను ఎండగట్టి ఈ ముఖ్యమంత్రి యొక్క అవినీతి కుటుంబాన్ని రాజకీయంగా ఈనాడు సమాధి చేయడానికే బీజేపీ సంకల్పం తీసుకుంది. ఎంత కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రజలకు ఎంతో మభ్యపెట్టినా రాజన్న వచ్చిన కారణంగా రోడ్లు అభివృద్ధి అవుతూ ఉన్నాయి. ఈ యొక్క మండలాఫీస్ వచ్చింది, ఈ యొక్క పోలీస్ స్టేషన్ వచ్చింది, ప్రాంతాలను అభివృద్ధి అవుతూ ఉన్నాయి. రాజన్న రాజీనామా ఇస్తాం, మా ఇంటింటికి ఎమ్మెల్యే ఎంపీ వచ్చి మనం ప్రాధేయపడుతూ ఉన్నాడు. మేము రాజన్నని ఎట్లా మరుస్తామా అని చెప్పి విశ్వాసం నింపుతూ ఉన్నారు. ఈ భరోసా చాలు, మాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజలు ఈనాడు దేవుళ్ళ రూపంలో మమ్మల్ని గెలిపించబోతున్నారు, రాజన్నను భారీ మేయర్తో గెలిపించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా కుదాబక్షిపల్లిలో కూడా ఇక్కడ ఒక స్వైర వ్యవహారం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ అంటే ఈ సామాన్య ప్రజల్ని, ఈ కొండ గుట్టల్లో ఉన్న ప్రాంతాన్ని, కొండగుట్టల్ని కూడా దోచుకొని, రీస్టైన్లు చేసుకొని, మోసాలు చేస్తూ, ప్రజల్ని దగా చేస్తూ, అడ్డికి పావుసేరు అమ్ముకొని పేద ప్రజలను బజార్న పడేశారు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ మూల్యాన్ని ఈ ప్రాంతంలోని మునుగోడు ప్రజానికానికి చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతకి జై. చెప్పండి పెద్దయ్య గారు. ఈ కుదర్స్పల్లి గ్రామంలో మేము ఒక 10-15 రోజుల నుంచి ఇక్కడే ఉండి ప్రచారం చేయడం జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు అయితే రాజీనామానే మొదలుపెట్టాడో అప్పటి నుంచి కేసీఆర్కు భయం చుట్టుకుంది. రాజీనామాతోటి ఈ తెలంగాణలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని సాహసం రాజగోపాల్ రెడ్డి చేశారు. ప్రజలు కూడా అనుకుంటున్నారు, అరే అసెంబ్లీలో మాట్లాడనీయలేదు కేసీఆర్, ఈడ వచ్చి ఇన్ఛార్జిగా ఉండి కోదాస్పల్లి వండబెట్టిన ఘనత రాజగోపాల్ రెడ్డిది.
ఏ ఎమ్మెల్యే కూడా భయభ్రాంతులకు గురి చేసిర్రు. కానీ రాజగోపాల్ రెడ్డి తోటి భయం చుట్టుకుంది. ఆయన ఎప్పుడైతే కోదాసిపల్లి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గ్రామ పంచాయతీలో ఒక బూత్ ఉన్న గ్రామ పంచాయతీలో నువ్వు ఇన్ఛార్జ్ ఉన్నావు అంటే అది ఎంత ఘోరమో ఒకసారి ప్రజలు గుర్తిస్తున్నారు. ప్రజలకు ఎట్లా వేయాలనో వాళ్ళకి తెలుసు. ఎక్కడ కర్రు కాల్చి వాతాలు అక్కడక్కడ దుబ్బాకలు అక్కడ కర్రు కాల్చి వాత పెట్టిరు, కానీ ఇక్కడ గడపార కాల్చి పెడతారు. గడపార కాల్చి వాతలు పెట్టి తోలిస్తారు. నీకు ఈ రాజగోపాల్ రెడ్డితోటే నీకు స్టార్ట్ అయిపోయింది. నీ పార్టీని నువ్వే బొందబెట్టుకున్నావు. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అన్నావు. అరే టీఆర్ఎస్ని ప్రజలు బొందబెట్టాలని చూసిరు, కానీ ప్రజలే బొందబెడతారని చెప్పేసి ముందు పసిగట్టి నువ్వు బీఆర్ఎస్ పెట్టినావు. కానీ ప్రజలు బీఆర్ఎస్ను కూడా బొందబెట్టేస్తారు. రేపు మొదలయ్యింది 3 తారీఖు నాడు సాయంత్రం వరకు డబ్బలు నింతాయి. తర్వాత రిజల్ట్ వస్తుంది. మళ్ళా తాగి ఫామ్ హౌస్లకే పరిమితం అయిపోతాడు. మళ్ళీ రాజకీయం కూడా చేయడు కేసీఆర్. ఇది ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఖచ్చితంగా చెప్తారు. మీరు ఎప్పుడు కూడా ఏ న్యూస్ ఛానల్లో కూడా ఎక్కడ ప్రజలు మొత్తం ఇక్కడ మునుగోడుకి ఎదురు చూస్తారు. వాళ్ళు కూడా అనుకుంటారు ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు రాష్ట్రాలు మొత్తం ఎదురు చూస్తున్నాయి మునుగోడు ఏం తీర్పు ఇస్తుందని. మునుగోడు స్పష్టమైన తీర్పు, రాముని తీర్పు ఇస్తున్నారు. రామునిలాగానే రాజీనామా చేసిండు, రామునిలాగానే గెలుస్తాడు, అది ఎలాంటి సందేహం లేదు. నేను ఈ ఊర్లోకి వెళ్ళి గెలిపించిన తర్వాతనే ఇక్కడి నుంచి నా ప్రయాణం అవుతుంది. అప్పటి వరకు నేను ఊరు పల్లె ఎక్కడ ఇచ్చిపెట్టిపోయే ప్రమాదం లేనే లేదు. 100% మా రామదండు మొత్తం కదులుతుంది ఇక్కడ. భారత్ మాతాకి జై. చెప్పు నవీన్ గారు, ఎలా ఉంది మీ బూత్ స్థాయిలో? బూత్ స్థాయిలో అంటే మా ఊర్లో 2600 ఓట్లు. మా ఊర్లో షాద్నగర్ ఎమ్మెల్యే ఒక 200 మందితో దాడి చేస్తూ ఉన్నాడు. ఎన్ని దాడి చేసినా మొత్తం రాబందుల్లాగా ఎగబడి ఇల్లు బెదిరిస్తూ అందరికీ పింఛన్లు వీక్తామని, మీకు దళిత బంధు రాదని, రైతు బంధు రాదని, అసలు రుణమాఫీ చేయలే. మా రాజగోపాల్ రెడ్డి సార్ రాజీనామా చేస్తేనే పింఛన్లు వచ్చినాయి. అసలు మా రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే రుణమాఫీ అవుతుంది అనుకున్నాం, కానీ కేసీఆర్ దొంగ అది కూడా చేయలే. కాబట్టి మా వాళ్ళు భయపడుతున్నారు, కానీ లోపటి నుంచి అంతా డిసైడ్ అయి ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి ఎంపీటీసీ ఓడదెంగిరు, మా ఊర్లో బ్యాంక్ డైరెక్టర్ కూడా ఓడదెంగిరు, కర్ర కాల్చి వాత పెట్టిరు. మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మా ఊర్లో ఒక దొర ఉంటాడు, ఆ దొర మొత్తం భయభ్రాంతులకు గురి చేసి అందరిని ఇబ్బందులు పెడుతున్నాడు. ఎవ్వరు కూడా అందరు డిసైడ్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి సారు ఒక 500-600 మెజార్టీతో ఊర్లో లీడ్ వస్తుంది. 500-600 లీడు, 2600లో మాకు 1800 ఓట్లు వస్తాయి. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధిస్తాడు సార్.